ఇంకా 1980 రాజకీయాల్లో కొందరుండి ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్ లేకపోయి అప్గ్రేడ్ కాలే. వాళ్ళు టెక్నాలజీ చాలా పెరిగింది. 1982కి ఇప్పటికి 2026కి ఎంతో టెక్నాలజీ పెరిగింది. ఈ అప్గ్రేడ్ కాకుండా ఎవరైతే ఈ లెటర్ రాసినారో వారిని ఉద్దేశించి చెప్తానా, దయచేసి ఎవరన్నా నా రాజకీయ ప్రత్యర్థులు కానీ రాయకుండా ఉనింటే కనుక నేను మిమ్మల్ని కాదనేది. మీరు మమ్మల్ని అంటున్నారా, లేదు మా పార్టీలో ఉండే వాళ్ళ, వేరే పార్టీ ఉండే వాళ్ళ నాకైతే తెలియదు. ఈ లెటర్ రాసిన నీచునికి చెప్తానా, రే నాయన గుంటన్నక్క, ఎవరైతే లెటర్ రాసినావో గుంటన్నక్క, నీకు చెప్తానా, ఇట్టా లెటర్లు రాసే భయపడే వంశం కాదు నాది. ఆ లెటర్లో నా వంశాన్ని కించపరుస్తా రాసినావు కాబట్టి చెప్తాడా. ఫస్ట్ లెటర్లకు భయపడే వంశం కాదు మాది. ఇవన్నీ గతంలో మేము దాటుకొని అన్నీ వచ్చినాం. ఆటుపోట్లన్నీ ఎదుర్కొనే అయిపోయింది. నేను ఫైనల్గా మీరు వార్నింగ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, మంచిగా చెప్తాను అనుకోండి, లేదా ఇంకొకటిగా చెప్తాను అనుకోండి, నేనైతే చెప్తాడా, నా జోలికి ఎవడైనా వస్తే నా నడ్డీపుకు ఒక్క కత్తి దెబ్బ తగిలితే మీ వంశంలో మీ కుటుంబంలో ఒకరికి 10 మందికి నాకేం చేస్తారో అది మీకు చేస్తాం. ఓపెన్గా చెప్తానా. ఎందుకు చెప్తానా అంటే, లెటర్లు రాసి దొంగ పేర్లతో, దొంగ ఫోన్ నెంబర్లతో, దొంగగా పోయి కెమెరాలు లేని సాట పోస్టులు చేయించి నీచమైనోడు ఆ పని చేస్తాడు. దమ్ముంటే, ధైర్యం ఉంటే నీ ఫేస్బుక్ ఐడిలో పెట్టు ఆ లెటరు. లేదు నీ ఫోన్లోంచి వాట్సాప్లో నుంచి పొద్దుటూరు గ్రూపుల్లో పంపి. ఎవడైతే ఈ లెటర్ రాసిన గుంట నక్క వానికి చెప్తాడా, ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఈసారి కన్నా నాకు లెటర్ రాసే, ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ గుంటన్నక్కకు అన్నం పెట్టేటప్పుడు అతనికి చెప్పండి, మనం ఏం కర్మ చేసినామో, ఏం పాపం చేసినామో ఈ రోజుటికి మన కుటుంబాలు అనుభవిస్తున్నాం. ఇంకన్నా ఇలాంటి పాప పనులు, దుర్మార్గం పనులు మానుకోండి అని ఆ గుంటన్నక్కకు అన్నం పెట్టేటప్పుడు చెప్పండి. ఆ గుంటన్నక్క వినలేదనుకో, నెక్స్ట్ నేను మా వంశం గురించి రాసినారు కదా, మీ వంశాల గురించి, మీ ఇళ్ళ వాళ్ళ గురించి రాయడం తప్పు. అయినా మీరు రాసినారు కాబట్టి నేను రాసి లెటర్లు మీ మాదిరి దొంగగా అడ్రస్ లేనోని పేరు రాసి, ఫోన్ నెంబర్ లేనోని పెట్టి, తప్పుడు అడ్రస్ పెట్టి చెయ్యను. నా అఫీషియల్ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తా ఆ లెటర్ను. నేనే సంతకం పెట్టి నా అఫీషియల్ పేజీలో పెట్టి సంతకం పెడతా. రెండోది నా వాట్సాప్, నా మొబైల్ నుంచి స్టేటస్ పెడతా. ఏం పీకుతావో పీక్కో గుంటన్నక్క. ముసలినక్క రాసిందో, వయసు నక్కలు రాసినాయో, ఏ గుంటన్నక్క రాసిందో నాకైతే అర్థం కావడంలే. బట్ నేనైతే సీరియస్గా చెప్తానా, మీరు నన్ను గన ఇట్లనే కలబెడితే మీకేం జరుగుతుందో మీ ఇళ్ళ వాళ్ళకు నేనైతే నోటితో చెప్పలేను. రెండోది, మా వంశం గురించి మాట్లాడతావా? మా అబ్బా గన్లూరు పెద్ద వీరారెడ్డి ప్రొద్దుటూరులో రౌడీజాన్ని ఆ రోజు ప్రజలకు ఇబ్బందుల మీద పోరాడి నందుకు మా అబ్బా మర్డర్ అయినాడు. ఆస్తి కోసం కాదు చంపింది, ఇంకొక అక్రమ సంబంధాల కోసం కాదు చంపింది. కేవలం ప్రొద్దుటూరులో ఆనాటి రౌడీజాన్ని అణిచినందుకే అడ్డం ఉన్నాడనే ఉద్దేశంతో ప్రజల కోసం మా అబ్బా చనిపోయినాడు. మా కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు అయినారు. మా అబ్బా కడుపున పుట్టిన 2 ఎమ్మెల్యేలు అయినారు. ఒకటి మా మేనత్త తంబల్లపల్లి ఎక్స్ఎమ్మెల్యే ఏవి లక్ష్మీదేవమ్మ. నెంబర్ 2 మా పెదనాయన వీరశివారెడ్డి గారు కమలాపురానికి ఎమ్మెల్యే అయినాడు. తర్వాత మా మేనత్త కొడుకు ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తంబల్లపల్లికి ఒకసారి ఎమ్మెల్యే అయినాడు. ఇది మా కుటుంబ చరిత్ర. మీ ఇంట్లో అయింటే నువ్వు ఒకరిని వింటావు ఎమ్మెల్యే, లేదా ఈ లెటర్ రాసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారో లేదో కూడా నాకు తెలియదు. ఒకవేళ అయినా ఒకరు అయింటారు. మా ఇంట్లో మా అబ్బాని అంటావు. ఇంకోటి చెప్తానా, ప్రొద్దుటూరు ప్రజల కోసం ఆనాడు మా మేనత్త భర్త అయినటువంటి చలమారెడ్డి గారు ప్రొద్దుటూరులోనే ఆయన కూడా ప్రజల కోసం పోరాడే ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
మా మామ ఎమ్మెల్సీగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి గారు, మా మా మేనత్త లక్ష్మీదేవి మా భర్త ఉమాశంకర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా ఉంటే ఆ రోజు ప్రజల కోసం పోరాడంటే చనిపోయినాడు. మా మా ఇంట్లో మా మా అబ్బకు పెద్ద కొడుకు అయినటువంటి రాఘవరెడ్డి గారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అయినాడు. నెక్స్ట్ డాక్టర్ కృష్ణారెడ్డి పెదనాయన, ఆయన 1989లో ఎమ్మెల్యేకి కూడా కంటెస్ట్ చేసినాడు ప్రొద్దుటూరులో. తర్వాత సంటి వీరారెడ్డి అని మా పెదనాయన కోవటం కానీ ప్రొద్దుటూరులో ఈనాడు ఎమ్మెల్యేలైన వాళ్ళు కానీ, లింగారెడ్డి అని అయితే అత్యంత ఆప్తుడుగా ఇద్దరు అన్నదమ్ములు మాదిరినారు. ఆనాడు ఎమ్మెల్యే అయిన వాళ్ళందరికీ కూడా ఆయన జోబిలో నుంచి డబ్బు పెడితే వీళ్ళ వెనకాల మనుషులు తిరుగుతున్నారు. ఆయన సొమ్ము తినని పొలిటీషియన్ లేడు పొద్దుటూరులో. ఆయన షెల్టర్ తీసుకొని పొలిటీషియన్ లేడు పొద్దుటూరులో. తీసుకొని ఆయన మా పెదనాయన్ని మళ్ళీ దారుణంగా వెన్నుపోటు పొడిచి, సరే అదంటే రాజకీయం, అది వదిలేస్తాం. తర్వాత మా కుటుంబము ప్రజల కోసం, మా వంశం ప్రజల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాం తప్ప ప్రజల ఆస్తులకో డబ్బులు తీసుకోలే. మీలాగా మీ వంశం ఎట్లాంటిది, అప్పులు ఇస్తే అప్పులు ఇచ్చిన చంపిన వాళ్ళ చరిత్ర మీది, లేదా డబ్బుల కోసం మనుషులను చంపే చరిత్ర మీ వంశానికి ఉంది. మా వంశంలో ప్రాణాలు కోల్పోయినాం, బాధితులం మేము. అయినా కూడా ఏనాడు మేము ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయలేదా? పొద్దుటూరులో మా ఇబ్బంది చంపినారనో, లేకపోతే తంబలపల్లిలో మా మేనత్తను భర్తను చంపినారనో మేము చేయలే. ఈ రోజుటికి తంబలపల్లికి పోయి అడుగు, గుంటనక్క మా మేనత్తను లేడీ హీరో అంటారు. అంటే ఒక మహిళ తన భర్తను చనిపోతే అంత ఇద్దరు చిన్న పిల్లోళ్ళని పెట్టుకొని ఆ రోజు టీఎన్ ఫ్యామిలీ, కలిచర్ల ఫ్యామిలీ అంటే తంబలపల్లిలో పెద్ద భూస్వాములు, కోట్లకు డబ్బులు ఆ రోజుల్లో ఉండేళ్ళు. అట్లాంటి వాళ్ళ మీద ఒక మహిళ మా మేనత్త నిలబడి ఎమ్మెల్యే అయింది. గుంటనక్క నువ్వెంత, నీ బతుకెంత, సిగ్గులే మానంలే నీకు? ఊరికే వయస్సు పెరిగింది, మనిషికి బుద్ధి పెరగదా? ఇట్లాంటి రాపిస్తావా లెటర్లు? రా, దమ్ము ధైర్యం ఉంటే రా, నేనుండా పొద్దుటూరులోనే, మా ఇంట్లోనే ఉండా. లెటర్లో ఇంటికి వచ్చి చంపుతామంటావా? ఏం గాజులు ఉన్నాయా చేతికి? చూడేమన్నా మా గాజులు ఉన్నాయా చేతులకు? చూచంటరా నువ్వు పంపిస్తే. చెప్తానా చూడు, నాకేదన్నా జరిగితే ఈ ప్రెస్ మీట్లో రికార్డే ఉంటుంది. ఒకరికి 10 రాసుకో, ఇదో 2 ఏళ్ళు చూపిస్తానా, ఒకరికి 10 మంది రా తగులు. ఎవడో ఏమంత అంత అంత కళ్ళకు కొవ్వు ఎక్కిందే? లెటర్లు రాపిచ్చి భయపెట్టాలని చూస్తావా? లెటర్లకు భయపడవన్నా నేను జైలుకు భయపడలే, పోలీసు వాళ్ళ దెబ్బలకు భయపడలే. రెండోది చంపుతామంటేనే ధైర్యంగా 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ ఇక్కడ ఎవరే కానీ జెండా పట్టుకునే నాదుడు లేని రోజే ధైర్యంగా పట్టుకునే జెండా నేను. నీ అటాటోని ఉడత ఊపులకు భయపడతానా నేను? ఈ లెటర్ వెనకాల ఎవరున్నారనేది అడిషనల్ ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన. మొత్తం దీని వెనకాల ఎవరున్నారో నిజాలు తెలుస్తాయి. ఈ ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఒక లెటర్ పోతానే మళ్ళీ ఇంకొక లెటరు, ఇంకా మళ్ళీ ఇదే లెటర్లు ఏముంది, పేపర్ ఉంటుంది, కాగితం ఉంటుంది. చేతగానోడు, దద్దమ్మ, పిరికినా కొడుకు, ధైర్యం లేనోడు, సిగ్గు మానం శరం లేనోడు, నీచుడు, గుంటనక్క ఇది రాసినాడు. పెట్టు, ధైర్యంగా పెట్టు, నువ్వే పెట్టు. లేకపోతే నీ కొడుకులతో పెట్టి, నీ మనవాళ్ళు ఉంటే మనవాళ్ళతో పెట్టి, నీకు టెక్నాలజీ తెలియకపోతే, లేకపోతే మనవరాళ్ళు ఉంటారు పెట్టి, లేదంటే మీ ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉంటారు, పిఏలు ఉంటారు, లేకపోతే బంధువులు ఉంటారు, ఎవడో ధైర్యంగా పెట్టమని. అంతేగాని ఎవడో పేరు రాసి ఊరు పేరు లేకుండా ఇంత పిరికినా కొడుకు నువ్వు మళ్ళా నన్ను తగులుతావా? ఎదురు చూస్తాడా రా, ఎప్పుడు తగులుతారా అని ఎదురు చూస్తానా. ఎవడా లెటర్ రాసినాడు రావాలా. రెండవది, ప్రొద్దుటూరు ప్రజలకు నేను ముఖ్యంగా ఆ లెటర్లోనే సారాంశం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. దాంట్లో వాళ్ళు ప్రశ్నించినది నేను టౌన్ బ్యాంకుది మాట్లాడకూడదంట, రెండోది ఎస్ఎస్ మాల్ ఎత్తకూడదంట,
తర్వాత ఊర్లో ఏదైనా అవినీతి జరిగినా అక్రమాలు జరిగినా ప్రశ్నించకూడదంట. నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులను విమర్శించడం అని రాసినాడు. నాకు తెలియక అడుగుతా, ఎమ్మెల్యే పదవి ప్రజలు పెట్టిన భిక్ష. ప్రజలు నిన్ను సేవకుడిగా ప్రజలకు సేవ చేసేదానికోసం ఇచ్చిన పదవి అది. ఆ పదవికి ఏం ఈడ కొమ్ములు రావు, ఈడొకటి కొమ్ములు రావు. ఎవడైనా ప్రజలకు సేవ చేయాలా, ఏం ఆ పదవి వింటే ప్రశ్నించకూడదా? అంటే ప్రశ్నిస్తే చంపుతారా? ఎంతమందిని చంపుతారు? నేను చెప్తానా, నా శరీరంలో నుంచి ఒక్క రక్తపు బొట్టు కింద పడితే, అల్లూరి సీతారామరాజు చెప్పినాడు చూడు, ఒక్క రక్తపు బొట్టుకు 100 మంది అల్లూరి సీతారామరాజు పుడతారని. అట్లా పుడతారని నేను చెప్పలేను, కానీ నా రక్తపు బొట్టు ఒక్కటిగా నేల మీద పడితే మీ ఇళ్ళల్లో 10 మందికి 10 రక్తపు బొట్లు, నా ఒక్క రక్తపు బొట్టుకు 10 రక్తపు బొట్టులు పడతాయి. ఖబర్దార్, జాగ్రత్త. ఏం వెనక ముందు ఎవరు లేని ఆడుకుంటుంటావా? నా కుటుంబం ఉంది, నా దాయాదులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నన్ను ప్రేమించే స్నేహితులు ఉన్నారు. నా కోసం ప్రాణాలు ఇచ్చి నిలబడేదానికోసం కూడా నా దగ్గర ప్రైవేట్గా నా మనుషులు, నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, నా ఆప్తులు ఉన్నారు. ఇంతమందిని పెట్టుకొని నేనేమైనా అనాలనుకున్నావు? నువ్వు వచ్చి కొడితే ఏమన్నా నేను గాంధీని అనుకున్నావు? ఈ సంపద కొడితే ఈ సంపద చూపిమని నేను చూపిస్తాను అనుకున్నావు? డబల్ ఉత్సాహంతో చెప్తాండా, దేనికైనా రెడీగా ఉండా. ఒక్కటి, ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా. నువ్వు చెప్పినావు కదా ఎస్ఎస్ మాల్, టౌన్ బ్యాంక్ ఇది, ఇంకా ప్రశ్నిస్తా. ఇంకా దానికి సంబంధించిన కొన్ని డేటా బయటికి తీస్తాడా, మళ్ళా ఇస్తా. ప్రొద్దుటూరు ప్రజల కోసం నా గొంతు ఎప్పటికీ మూగపోదు. ఈ ప్రవీణ్ అనే వ్యక్తి డబ్బులకు కానీ, అధికారానికి కానీ, రౌడీజానికి కానీ, కత్తికి కానీ, చంపుతామంటే కానీ ఏది చెప్పినా డోంట్ కేర్. ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా, ప్రొద్దుటూరులోనే ఉంటా. ప్రొద్దుటూరు ప్రజల మనస్సు గెలిచి ప్రొద్దుటూరు ప్రజలకు కావాల్సిన అవసరాలు, ప్రొద్దుటూరుని అభివృద్ధి చేసే దాంట్లో 100కు 100% నా ప్రాణాలు అడ్డం పెట్టైనా కూడా నేను ఫైట్ చేస్తా. ఈ లెటర్ రాసిన లుచ్చాగాని చెప్తానా, మళ్ళా లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తానా, నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే, మొగోనివైతే ఇంకా సవాల్ చేస్తాడా, డైరెక్ట్ ఎవడో చెప్పు, లేదా డైరెక్ట్ పెట్టు. నేను చిరునవ్వుతో స్వీకరిస్తా విమర్శను, పెట్టు. అంతేగాని గుంటనక్క కాళ్ళు ఇంచి ఎనికి చెప్పుతా. ఈసారి గన నా మీద ఇట్లాంటి లెటర్లు రాసినారా, నా ఇంటికి వచ్చినాయా చెప్తానా, మీ వంశం, మీ ఇంట్లో పిల్లల జాతకాలతో సహా మొత్తం అన్నీ నా ఫేస్బుక్ ఐడిలోంచి నేనే పెడతా అని చెప్తూ, ప్రొద్దుటూరు ప్రజలకు కూడా ఇది ఎందుకు వీళ్ళు చేస్తున్నారంటే, కేవలం వీళ్ళిద్దరి అవినీతి నేను బయట పెట్టినాననే ఒక కోపము, డబ్బులు కట్టాలనే ఒక బాధ, రెండోది అప్పులు ఎగరగొట్టిన వాళ్ళు, లేకపోతే లోపాకారి ఒప్పందాలు పెట్టుకునే వాళ్ళు రాస్తారు. ఎంత ధైర్యం ఉంటే అధికార పార్టీలో ఉండే నాకు లెటర్ రాస్తారా? నాకు తెలిసి ఇది తెలివిని నా కొడుకు చేయడు. వాడు అప్గ్రేడ్ కాలేంగా. 1980స్లో, 1970స్లో, 1990స్లో ఉన్నట్టున్నాడు. అప్గ్రేడ్గా టెక్నాలజీ పెరిగింది, ఆయుధాలు పెరిగినాయి, మనుషుల్లో గొడవ పడుకోకూడదు, పీస్ఫుల్గా ఉండాలనే తత్వం పెరిగింది. ఇంకా 80లో మాది రాజకీయాలు ఉన్నాయనుకుంటున్నారు కొందరు. నాకు లెటర్ పంపించిన వాళ్ళకి చెప్తానా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మీరు సేఫ్టీగా ఉండండి, నా సేఫ్టీలో నేనున్నా, మీరు సేఫ్టీగా ఉండండి. ఈ శనిగల దాంట్లో రాస్తారా? ఈ హ్యాండ్ రైటింగ్ కూడా సుధాకర్దే అంటున్నారు. సుధాకర్ మార్కెట్ యార్డు దాంట్లో డైరెక్టర్గా ఉన్నాడు. ఈ హ్యాండ్ రైటింగ్ అతందే అంటున్నారు. తీస్తాం దీన్ని కూడా బయటికి. ఈ లెటర్ రాసినోనికి చెప్తాడా, ఫస్ట్ మీరు జాగ్రత్తగా ఉండండి, చాలా సేఫ్టీగా, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకు చెప్తానా అంటే, మీరు కదిలిచ్చారు, మేము ఆగం. మీరేదో ఊరికేట కదిలిచ్చే మేము 2 సేపు కదిలి మళ్ళీ ఆగేటోళ్ళని కాదు. మా వంశం గురించి మాట్లాడతారా? మా పర్సనల్గా మమ్మల్ని మాట్లాడతావా? చేతగానుడు. మనిషి జన్మెత్తినాడా వాడు? మనిషి ఎవడన్నట్టు మాట్లాడా? ఇంకా చంపుతాడంట. ఎంతమందిని చంపుతావు అంటే? మా దగ్గర ఉండే కత్తులు తెగవు, మా కాడ ఉండేటి దిగవు. నీ కాడ ఉండేటి మాత్రం బాగా పదునుంటాయి, అట్టంటానే దిగుతాయి. మా దగ్గర దిగవులే, దించి చూపిస్తా చూడు. సినిమాలో ఒక డైలాగ్ ఉంది,
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, కాలువలో పడవ నిందనుకో, ఆ పడవ బండిని మోస్తుంది. ఎందుకంటే నీళ్ళలో పడవ పోతుంది కాబట్టి బండి పోలేదు. ఇదే బండి రోడ్డు మీదకి వచ్చిందనుకో, పడవను మోస్తుంది. ఈరోజు మాకు పదవి ఉందనో లేకపోతే అధికారం ఉందనో ఎగిన్నారనుకో, ఈ లెటర్ రాసిన నీచునికి చెప్తానా, గుంట నక్కకు రోడ్డును పడతావు. నువ్వు కాదు, మొత్తం నీ కుటుంబం కూడా రోడ్డును పడుతుంది. ఇప్పటికైనా మనుషుల్ని ప్రేమించి మంచిగా ఎదుర్కోండి. ఒకటి ఎట్టతానంటే, విలేకరులు ఏదన్నా మీడియా సమావేశంలో రాసినాడు అనుకో, వాటి ఎందుకు పెట్టినారు, వాటి రాస్తే కొడతాం, ఏకుతాం, పీక్తాం, చంపుతామని బెదిరి పట్టారు. లేదు ఎవడన్నా నాలాగా ప్రశ్నించాడు అనుకో, ప్రశ్నించినాడే కనుక నిన్ను చంపుతామంటారు. ప్రజలు ఎవరన్నా అయ్యా ఇది మాది తప్పు, మా భూమి తీసుకుంటారు, మీరు పదవులు ఉన్నోళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు అని అడిగితే ప్రజలను చంపుతామంటారు. అంటే ఏంది, చంపడం అనేది ఫ్యాషన్ అయిపోయిందే. అన్ని రంగాల వాళ్ళను బెదిరించారే చంపుతామని, తిరిగి వాడు చంపితే మిమ్మల్ని అంటే వాని దగ్గర ఏముండవు. మెంటల్ వేసి ఎవడో ఒకడు మెంటల్ నా కొడుకు బేసాడు అనుకో, అప్పుడు పోరు మీరేమైనా శాశ్వతంగా భూమి మీద ఉంటారా? ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నించేది ఆపను. తొందరలో డిఏడబ్ల్యూ కాలేజీ, మహర్షి స్కూలు, సుందరయ్య కాలనీలో భూములు, చౌటపల్లె చర్చి భూములు, తర్వాత ఎస్ఆర్ఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి కలవరి టెంపుల్ భూములు, మైలవరం కెనాలమ్మడి పొద్దుటూరు చుట్టూరు ఆక్రమించిన కెనాలమ్మడి ఆక్రమించిన భూములు, మొత్తం ప్రొద్దుటూరులో ఎటువంటి అవినీతి చేసినాడో రాచమల్లు ప్రసాద్ రెడ్డి అవన్నీ బయటికి తీస్తాడా. తీసినప్పుడు ఆ బంతి అది ఎవరికి తగులుతుందో నాకు తెలీదు, మొత్తం అయితే బయటికి తీస్తాడా. అన్ని భూముల్ని తీసా. మీరు లెటర్ రాసినారనుకో, ఇంకొకటి ఎక్స్ట్రా తీసా. ఇప్పుడు ఐదు తీసా అని చెప్పిన, 5 6 ఇంకొక లెటర్ రాయండి ఈసారి, ఇంకొకటి ఎక్కువ తీసా. అంతే తప్ప తగ్గేది ఉండదు. తగులుదామంటే ఎప్పుడైనా తగులుతా.